దయకరా అద్దరికి నడిపించుమా అచ్చట మహిమలందించుమా పెను తుఫాను మధ్యలో పెనుగులాడుతుండగా పెను తుఫాను మధ్యలో పెనుగులాడుతుండగా ప్రయాసమే రాత్రంతయు బ్రతుకంతయు దేవాసుతా దీప్తిధారా దేవాసుతా దీప్తిధారా దీవించి దాటించు దయకరా అద్దరికి నడిపించుమా అచ్చట మహిమలందించుమా. క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం క్రీస్తు రక్తము, ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రక్తము. రక్తము చిందించకుండా పాప క్షమాపణ సాధ్యము కాదు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. క్రీస్తు రక్తము అమూల్యమైనదని 1 పేతురు 1:19 చెప్పబడింది. 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు. పాపక్షమాపణకు రక్తము చిందించుట అవశ్యము. హెబ్రీ 9:22 ఒక సత్యాన్ని మనం గమనించాలి. హెబ్రీ 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంచేత ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు యొక్క రక్తము ప్రశస్తమైనది, అమూల్యమైనది. పాప క్షమాపణ పొందడానికి మనము దైవ సన్నిధిలో ప్రవేశించుటకు శిలువపై యేసుక్రీస్తు చిందించిన రక్తమే కారణము. ఆయన రక్తమే కారణము. ఆయన రక్తము అమూల్యమైనది. ఎంచేతంటే ఆయన పాపరహితుడిగా వచ్చాడు ఈ లోకంలోకి. జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ ఆయనలో లేవు. 100% ఆయన ప్రశస్తమైన రక్తం కలిగిన వాడు, పాపము లేనివాడు, పాపరహితుడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, పాప క్షమాపణ పొందాలంటే మానవాళి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తన విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా పాప ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడో అదే మార్గంలో అందరూ కూడా యేసుక్రీస్తు నమ్ముట వలన వారు కూడా పాప ప్రాయశ్చిత్తాన్ని చెల్లించారని మనం గ్రహించాలి. లేవీకాండం 17:11
ఆ వాక్యంలో ఏం చెప్తుందంటే రక్తంలో ప్రాణం ఉంది, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకే దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఎంత గొప్ప సత్యం ప్రియమైన స్నేహితులారా. రక్తంలో ఉన్న ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. మనం పాపం చేసేటప్పుడు మరణాన్ని సంపాదిస్తున్నాం మనం. ఎంచేతంటే పాపము వలన వచ్చు జీతము మరణము అని రోమా 6:23 తెలియజేయబడింది. పాపం వలన వచ్చే జీతం మరణము. మనం పాపం చేసేటప్పుడు మరణాన్ని సంపాదిస్తున్నాం. మన కొరకు ఈ శిక్షను యేసు తన రక్తాన్ని చిందించడం ద్వారా చెల్లించాడు. ఇంకా ఎవరి రక్తం కూడా 100% పరిశుద్ధమైనది కాదు ప్రియమైన స్నేహితులారా. ప్రాయశ్చిత్తం అంటే మనం జాగ్రత్తగా గ్రహించాలి. ప్రాయశ్చిత్తం అంటే దేవునితో ఏకమవుట, దేవునితో ఏకమవడం. అటోన్మెంట్, అటోన్మెంట్, ఎట్ వన్ మెంట్, దేవునితో ఏకమవడం అని అర్థం. యేసు తన జీవాన్ని అంటే తన రక్తాన్ని చిందించి మన కొరకు శిలువపై ఒకేసారి ప్రాయశ్చిత్తంగా ఇచ్చాడు. దీనివలన మనం దేవునితో ఒకటై ఉండడం సాధ్యపడింది. ఎవరైతే ఈ క్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారో, క్రీస్తు మానవాళి పక్షంగా పాప ప్రాయశ్చిత్తం చెల్లించాడు కనుక క్రీస్తు యొక్క విశ్వాసులందరూ కూడా పాప ప్రాయశ్చిత్తాన్ని చెల్లించిన వారే. వారు దేవునితో ఏకమైన వారు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము క్రీస్తును నమ్ముట, విశ్వసించుట, క్రీస్తు శిష్యులుగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. మన జీవితాలకు పాపము కలిగించే నష్టాల గురించి తెలుసుకోవాలి మనం. మన జీవితాలకు పాపము కలిగించే నష్టం మొదటిది దేవుని నుండి మనల్ని వేరు చేస్తుంది. దేవుని నుండి మనల్ని వేరు చేస్తుంది. యెషయా 59:1-2 ఆ ప్రవక్త ఇలా తెలియజేస్తున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. పాపము కలిగించే నష్టం మొదటిది దేవుని నుండి మనల్ని వేరు చేస్తుంది. మన దోషములు దేవునికి అడ్డముగా వచ్చెను, మన పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. రెండవది, పాపం వలన మనలో అపరాధ భావం కలిగిస్తుంది. అపరాధ భావం కలిగిస్తుంది. కీర్తనకాడు రాస్తున్నాడు, దావీదు రాసిన కీర్తన 38:4, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. హీ వాజ్ ఫీలింగ్ ఎక్సీడింగ్లీ గిల్టీ. నా పాపములు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. మనలో అపరాధ భావాన్ని కలిగిస్తుంది పాపం. మూడవది, సాతానుడు మన పైన నేరారోపణ చేయడానికి అవకాశం కలిగిస్తుంది పాపం. సాతానుడు మన మీద నేరారోపణ చేస్తాడట. ప్రకటన 12:10, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద
నేరము మోపువాడైన అపవాది అని రాయబడింది అక్కడ. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. పాపం చేయడం వల్ల అపవాదికి మనం అవకాశం ఇస్తాం. వాడు దేవుని ఎదుట మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. నీ ప్రజలు, నీ విశ్వాసులు వారు ఆ పాపం చేశారు, ఈ పాపం చేశారని నేరారోపణ వాడు చేయడానికి అవకాశం మనం ఇస్తున్నాం. 4వది మరణశిక్ష వచ్చేలా చేస్తుంది. మరణశిక్ష వచ్చేలా చేస్తుంది. యెహెజ్కేలు 18:4లో ఒక చక్కని మాట ఉంది. 18:4 యెహెజ్కేలు, మనుషులందరూ నా వశములో ఉన్నారు, పాపము చేయవాడెవడో వాడే మరణమునందును. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, పాపము చేయవాడెవడో వాడే మరణమునందును. అంచేత ప్రియమైన స్నేహితులారా, పాపము వల్ల మన జీవితాలు కలిగించే నష్టాలు మనం వాటిని మర్చిపోకూడదు. పాపాన్ని ఎదిరించుటకు, అధిగమించుటకు మనము ముందుకు సాగాలి. క్రీస్తు రక్తము దేవుని సంతృప్తిపరిచింది. క్రీస్తు రక్తము దేవుణ్ణి సంతృప్తిపరిచింది. ఇప్పుడు అపరాధ భావము నుండి మన మనస్సాక్షిని శుద్ధీకరించడంలో మనలను సంతృప్తిపరచాలి. రక్తము అపరాధం నుండి శుద్ధీకరిస్తుంది. హెబ్రీ 9:14లో ఒక చక్కని మాట ఉంది. మన అపరాధం నుండి రక్తం శుద్ధీకరిస్తుంది. రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. హెబ్రీ 13:12 రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. రక్తం అపరాధం నుండి శుద్ధీకరిస్తుంది. రక్తము మనలను దేవునికి సన్నిహితులుగా చేస్తుంది. కొలస్సీ 1:20 రక్తము మనలను దేవునికి సన్నిహితులుగా చేస్తుంది. రక్తము దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి ధైర్యాన్ని ఇస్తుంది. హెబ్రీ 10:19 మొట్టమొదటగా రక్తము అపరాధం నుండి శుద్ధీకరిస్తుంది. రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. రక్తం మనల్ని దేవునికి సన్నిహితులుగా చేస్తుంది. రక్తము దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి ధైర్యాన్ని ఇస్తుంది. రక్తము దేవుని దృష్టిలో మనలను సంపూర్ణులుగా చేస్తుంది. హెబ్రీ 10:14 సంపూర్ణులుగా చేస్తుంది. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు యొక్క రక్తము అమూల్యమైనది, ప్రశస్తమైనది. ఆ రక్తంలో ఉన్న ప్రాణాన్ని బట్టి మనము ప్రాయశ్చిత్తం జరిగింది. దాంతో దేవుడు మన పట్ల సంతృప్తి చెంది ఉన్నాడని మనం గుర్తించాలి. రక్తం వల్ల కలిగే మరికొన్ని మేళ్ళ గురించి కూడా మనం ధ్యానించాలి. క్రీస్తు రక్తం వల్ల మనకు కలిగిన మేళ్ళు, మొదటిది హృదయ పవిత్రత. 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. ఇప్పుడు ఏ విధంగా ఆయన వెలుగులో నడిచాడో మనము కూడా ఆయన వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారై ఉంటాము.
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. మొదటి చేసిన మేలు హృదయ పవిత్రత, 1 యోహాను 1:7. రెండవది నిత్యజీవం. నిత్యజీవం ప్రియమైన స్నేహితులారా, యోహాను 6:53, యోహాను 6:53-54. కావున యేసు ఇట్లనేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నిత్య జీవంలో ప్రవేశింపచేస్తాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఈ క్రీస్తు రక్తం వలన కలిగిన మేలుల్లో మొదటిదము హృదయ పవిత్రత, రెండవది నిత్య జీవం, మూడవది దేవుని సమీపించడం. ఎఫెసీ 2:13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. మునుపు దూరస్థులైన మీరు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవుణ్ణి సమీపించడం అనే గొప్ప ఆశీర్వాదం, పెద్ద గొప్ప భాగ్యం క్రీస్తు రక్తం వల్లనే అది సాధ్యము. మునుపు దూరస్థులైన మనము ఆయన రక్తం వలన సమీపస్థులై ఉన్నాము. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము క్రీస్తుని విశ్వసించిన మనము భాగ్యవంతులం. మన జీవితాలకు పాపం కలిగించే నష్టాలను నివారిస్తుంది క్రీస్తు రక్తం. అపరాధము నుండి మనను శుద్ధీకరిస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మనలను దేవునికి సన్నిహితులుగా చేస్తుంది. రక్తము దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి ధైర్యాన్ని ఇస్తుంది. రక్తము దేవుని దృష్టిలో మనలను సంపన్నులుగా చేస్తుంది. ఇన్ని మేళ్ళు దేవుని వాక్యంలో మనం చూడగలం. ప్రియమైన స్నేహితులారు, హృదయ పవిత్రత సాధ్యపరుస్తుంది, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది, దేవుని సమీపించడం మనకు సాధ్యపడుతుంది. ఈ విధంగా ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు రక్తం అది ఎంతో అవసరం. పాప క్షమాపణ పొందడానికి, దైవ సన్నిధిలో ప్రవేశించడానికి శిలువపై యేసుక్రీస్తు చిందించిన రక్తమే కారణము. హెబ్రీ 9:22 చెప్పినట్టు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. మనము పాపం చేసేటప్పుడు మరణాన్ని సంపాదిస్తున్నాం. పాపం వలన వచ్చి జీతం మరణము గనుక మన కొరకు ఈ శిక్షను యేసు తన రక్తాన్ని చిందించడం ద్వారా చెల్లించాడు. ఇందాక చెప్పినట్టు ప్రాయశ్చిత్తం అనగా దేవునితో ఏకమవడం. అటోన్మెంట్ మీన్స్ ఎట్ వన్ మెంట్ అని అర్థం. యేసు తన జీవాన్ని, తన రక్తాన్ని చిందించి మన కొరకు శిలువపై ఒకేసారి ప్రాయశ్చిత్తంగా ఇచ్చాడు. దీనివలన మనము దేవునితో ఒకటై ఉండడం సాధ్యపడింది. ప్రియమైన స్నేహితులారా, అంచేత మనము ఇక ముందు పాపం విషయమై జాగ్రత్త పడుతూ ప్రతి పాపపు తలంపు, ప్రతి పాపపు ఆలోచన, పాపపు శోధనను మనము ఎదిరించి అధిగమిస్తూ ముందుకు సాగాలి. హెబ్రీ 12:4 ఒక చక్కని హెచ్చరిక ఉంది. అందులో గ్రంథకర్త చెప్తున్నాడు, మీరు పాపమును ఎదిరించుటలో రక్తము కారునంతగా ఎదిరించుటలేదు. రక్తము కారునంతగా ఎదిరించుటలేదు. రక్తము కారునంతగా ఎదిరించాలంటున్నాడు.
దానియేలు తన ముగ్గురు స్నేహితులు వారు బబులోను దేశానికి చెరగా వచ్చినప్పుడు నెబుకద్నెజరు ఏం చెప్పాడంటే ఆ సేవకులకు, యెరూషలేము నుండి వచ్చిన కొందరు యవనస్తులు వారు రాజవంశానికి చెందినవారు కనుక వారికి ప్రత్యేకంగా నేను తినే భోజనం, నేను త్రాగే పానాన్నం వారికి ఇచ్చి వారిని పోషించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. యవనస్తులందరూ చాలామంది హ్యాపీగా అయ్యారు. రాజు భోజనం, రాజపానం. అయితే దానియేలు తన ముగ్గురు స్నేహితులు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, మేము వాటిని పూజించడం వలన మాకు అపవిత్రత కలుగుతుంది, అంచేత మేము వాటిని అంగీకరించం, వాటిని బోధించం, వాటిని పానం చేయమని వారు తమ యొక్క అభిప్రాయం తెలియజేశారు. అయితే ఆ యొక్క అధికారి, అది రాజాజ్ఞ, మీరు అలా ధిక్కరిస్తే నా ఉద్యోగం ప్రమాదం అని అన్నప్పుడు దానియేలు ముగ్గురు స్నేహితులు వారు ఏమన్నారంటే ఆ అధికారితో, అయ్యా అలాగనకండి, మేము మాత్రం వాటిని భోజించం, వాటిని త్రాగము. మీరు పని చేయండి, 10 రోజులు, వచ్చే 10 రోజులు మాకు శాకాహారమే వడ్డించండి, శాకాహార భోజనం పెట్టండి, మంచినీళ్ళే ఇవ్వండి. చూడండి మా యొక్క పరిస్థితి, మాలో ఉన్న మార్పు ఉన్నట్లయితే అవే కొనసాగుతాం. మేము మార్పు లేనట్లయితే మీ మాట చెప్పిన మేము అంగీకరిస్తామని ధైర్యంగా కరాఖండిగా చెప్పారు అధికారితో. 10 రోజులు కదా అని ఆ అధికారి ఒప్పుకున్నాడు. 10 రోజులు వారు శాకాహార భోజనమే, మంచినీళ్ళే త్రాగి వారు 10 రోజులు గడిపిన తర్వాత, ఆ 10 రోజులు అయిన తర్వాత దానియేలు ముగ్గురు స్నేహితుల ముఖాల్లో వచ్చిన ఆ యొక్క మార్పును చూచి ఆశ్చర్యపోయాడు అధికారి. వారు మిగిలిన యవనస్తుల కన్నా వీరు ఎంతో తేజవంతంగా ప్రకాశిస్తున్నారు. అంచేత ఆ 3 సంవత్సరాలు కూడా వారు శాకాహారంతోనే ఆ ఆకర్షణను వారు ఎదిరించారు, ఆ శోధనను ఎదిరించారు. వారు ధైర్యంగా అధికారితో మాట్లాడి మేము తినము, త్రాగము అని చెప్పారు. అది ప్రమాదకరం. అది రాజుగారికి తెలిస్తే ఆయన ఏ పనిష్మెంట్ ఇచ్చి ఉండేవాడో. అయితే మరి దేవుని మహాకృపను బట్టి అధికారి అంగీకరించాడు. అంగీకరించి వారిలో ఆ 10 రోజుల్లో వచ్చిన మార్పును ఆయన గుర్తించి వారికి ఆ 3 సంవత్సరాలు కూడా శాకాహారంతోనే వారికి భోజనం పెట్టి వారిని పోషించాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, శోధనలు కలుగుతాయి, పాపపు సంబంధమైన శోధనలు, సిన్ఫుల్ టెంప్టేషన్స్. ఇది పడిపోయిన లోకంలో ఉన్నాం మనం. ఎంత భయంకరం అంటే మనము చూస్తున్నాం కదా. పౌలు భక్తుడు పాత రోజుల్లోనే చెప్పాడు, దినములు చెడ్డవి కనుక అన్నాడు. ఆ రోజుల్లోనే చెడ్డవన్నాడు. ఇప్పుడు ఇంకా దిగజారిపోయాయి. పాపానికి పవిత్రతకు ఉండే ఆ యొక్క తేడా కానీ తెర కానీ అవి అదృశ్యమైపోతున్నాయి. అంచేత దేవుని వాక్యం బట్టి మనం గుర్తించాల, ఏది పాపమో ఏది పాపం కాదు. కొన్ని ప్రాంతాల్లో మనం అక్కడికి అసలు వెళ్ళకూడదు. అంచేతే కీర్తనకారుడు అంటున్నాడు, మొదటి కీర్తన 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుంటు చోట కూర్చుండక. ఈ 3 ప్రాంతాల్లో మనము దూరంగా ఉండాలి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక,
అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ఆనందించుచు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. ధ్యానించడం అంటే పఠించుట, పాటించుట. పఠించడం వల్ల జ్ఞానం పెరుగుతుంది ప్రియమైన స్నేహితులారా. పాటించడం వల్ల వాగ్దాన ఫలాలు పొందుతాం. వాక్యంలో ఉండే వాగ్దాన ఫలాలు పొందుతాం. పఠించుట, పాటించుట, ధ్యానించడం అంటే ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా మనము పాపం విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎదిరించాలి. రక్తం కారణంతగా ఎదిరించమంటున్నాడు వాక్యంలో. ఆ విధంగా మనం ముందుకు సాగినట్లయితే మన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం పొందిన పవిత్రతను, పరిశుద్ధతను, నిత్య జీవాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ కృపా బాహుళ్యం చొప్పున తండ్రి టీవీ పరిచర్య కొనసాగుతుంది. మీకు స్తోత్రములు, స్తోత్రములు దేవా. ఈరోజు మేము క్రీస్తు రక్తం గురించి ధ్యానించాం దేవా. క్రీస్తు రక్తము ప్రశస్తమైనది, అమూల్యమైనది. క్రీస్తు రక్తం ద్వారా తండ్రి మేము పొందే మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు గురించి ధ్యానించాం దేవా. మీకు స్తోత్రములు. క్రీస్తు రక్తమే తండ్రి మానవాళి పక్షంగా ప్రాయశ్చిత్తం చెల్లించి ప్రభా మానవాళికి విమోచన కలుగజేసిన దేవా. మీకు స్తోత్రం తండ్రి. ఈ రక్షణలో కొనసాగటకు మీ కృప చూపించండి. మీకు స్తోత్రం నాయన, స్తోత్రములు. కల్వరి టీవీ యాజమాన్యాన్ని దీవించండి, సిబ్బందిని దీవించండి, విత్తబడిన వాక్యాన్ని దీవించండి దేవా. వింటున్న వారిని ఆశీర్వదించండి. ఎవరైతే ఇంకా రక్షణలోకి రాలేదో, రక్షణలో ఇంకా ఊగుసలాడుతున్నారు తండ్రి ప్రభు, వారిని రక్షణలో స్థిరపరచండి, బలపరచండి దేవా. మీకు స్తోత్రములు. ఈ పరిచయాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.